హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్‌కి హ్యాండ్ ఎలా జాయింట్ చేస్తాం అనేది చూపిస్తానండి. నార్మల్‌గా ఇలాగైతే ఈ టిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. కానీ బిగినర్స్ అయితే గనక కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. బిగినర్స్ అయితే గనక చాలా బాగా యూజ్ అవుతదనమాట ఈ టిప్పు. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసి పెట్టుకుంటాం కదా! ఒక సైడు ఇలా బ్లౌజ్ పై వైపునకి వచ్చేలా పెట్టుకోండి. హ్యాండ్ ఇలా రివర్స్‌లో పెట్టుకోవాలి. మనం హ్యాండ్‌కి ఒకవైపు లోతు తీసుకుంటాం కదా! అది మనకి ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలి హ్యాండ్ అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత అందరూ స్టార్టింగ్‌లో చేసే మిస్టేక్ ఏందంటే, మనము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ అనేది ఇలా చూసుకుంటాం అన్నమాట. ఇలా చూసుకొని మనకి చివరికి ఎంతైతే బ్లౌజ్ వస్తదో అక్కడి నుంచి జాయింట్ వేస్తూ ఉంటారు. అలా వేసినప్పుడు మనకి మిడిల్ పాయింట్ అనేది అటు ఇటు జరిగిపోతదండి. జరిగిపోయి హ్యాండ్ అనేది మిడిల్‌లో సరిగ్గా ఉండదన్నమాట. మనకి చంక కింద పట్టేసినట్టు అనిపిస్తది. అలా ఉండకూడదు అనుకుంటే ఇలా మిడిల్‌లో మనం టక్స్ ఇస్తాం కదా హ్యాండ్‌కి, అక్కడ షోల్డర్ మిడిల్ పాయింట్‌కి పెట్టుకొని ఇలా వన్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోండి. వన్ సైడ్ మాత్రమే, మిడిల్‌లో నుంచి వన్ సైడ్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ వేసుకున్నాక బ్లౌజ్ ఇలా రివర్స్ చేసుకొని సేమ్ అదేలాగానే ఇంకో వైపును కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది అనమాట. చూసారు కదా, నేను మిడిల్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ అనేది నాకు కరెక్ట్ గా సరిపోయింది. రెండు సమానంగా వచ్చాయన్నమాట. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇలా దీనిపైన ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మనకి నీట్ గా ఉంటది అనమాట. మనకి ఎక్కడ ముడతలు రావడం అలా ఏమి ఉండదండి. చాలా నీట్ గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడైతే వేసేసానండి, డబుల్ స్టిచ్ వేసాను. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా ఇలాగే వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మనకి బ్లౌజెస్ కైనా సరే, డ్రెస్సులకైనా సరే, దేనికైనా సరే హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలాగైతే వేసుకోండి. చాలా నీట్ గా ఉంటది. షోల్డర్ కూడా నాకు సమానంగా సరిపోయింది అనమాట. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. చాలా నీట్ గా, ఈజీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.